వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ వల్లూరి. నేను మీ సద్వరీష. ఇది నైట్ టైం వ్యూ అండి. ఘాట్ రోడ్ స్టార్టింగ్లో ఆర్చ్ దగ్గర నైట్ టైం వ్యూ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 5:30 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ 8:30 అయినట్టుంది అని. ఇక్కడ టోల్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను మార్చిలో ఒక్కసారి మా ఫ్రెండ్ని మీట్ అయ్యాను ఆఫ్టర్ లాంగ్ టైమ్, కొన్ని ఇయర్స్ అని చెప్పాలి. అప్పుడు తను చెప్పింది, ఒక్కసారి నువ్వు సత్యనారాయణ స్వామికి మొక్కుకో, వెళ్ళావా ఎప్పుడైనా అని అడిగింది. లేదు వెళ్ళలేదు అని చెప్పాను. అంటే ప్రీవియస్గా మా 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 వాళ్ళతో వెళ్ళాను, కానీ అది ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతున్నట్టుంది. రీసెంట్గా అయితే నేను వెళ్ళలేదు. సో ఇలా వెళ్ళలేదని చెప్పాను. అయితే ఒక్కసారి అనుకో, వ్రతం చేసుకుంటాను స్వామి ఇట్లా అని అనుకో అనింది. సరే ఎందుకు చెప్పిందో దేవుడే చెప్పాడు. అలా ఎవరైనా నాకు ఏదైనా వచ్చి చెప్తే ఇది దేవుడే ఒకళ్ళ సోర్స్గా తీసుకొని చెప్పారు అని నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎవరైనా ఏదైనా పూజ చేయమన్నా, ఎవరైనా ఎక్కడికైనా ఈ గుడికి వెళ్ళిరా నువ్వు బాగుంటుంది నీకు అని చెప్పిన వెంటనే అది చేస్తాను. ఎందుకంటే దేవుడే ఆ మనిషి రూపంలో వచ్చి చెప్పారేమో, అలా పిలుస్తున్నారేమో అని నేను ఫీల్ అవుతాను. సో అలా చెప్పింది. నేను అనుకున్నాను ఒక ఫైవ్ డే నేను ఇంట్లో పూజ చేసుకొని, మా ఇంట్లో సిల్వర్ది సత్యనారాయణ స్వామి మూర్తి ఉంటారు. అది మా చిన్ననాన్నమ్మ వాళ్ళు ఇచ్చారు మాకు గిఫ్ట్. సో ఆ మూర్తికి నేను పూజ చేసుకొని అనుకున్నాను, ఒక్కసారి నాకు వ్రతం చేసుకునే అవకాశం ఇవ్వండి స్వామి అని. ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం, ఒక్కసారి ఇవ్వండి అని. అప్పుడు వితిన్ మోర్ దాన్ ఏ మంత్ అయ్యిందో లేదో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ తను మార్చ్ ఎండింగ్లో చెప్పింది. నేను మేబీ ఏప్రిల్లో చేసి ఉంటాను. సో తర్వాత ఇప్పుడు మే కదా, మేము వెళ్ళింది మేలో. ఇంకా సో మేము ప్లాన్ నేను అనుకున్నాను, వైశాఖ మాసం ఎండ్ అయ్యే లోపల చేసుకుంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు, స్వామి అవకాశం ఇస్తారా మీరు అని అనుకున్నాను. ఫైనల్గా ఆ ఛాన్స్ వచ్చింది. వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు అయితే మండే, మాస శివరాత్రి, సోమవారము, వైశాఖ మాసము అన్నీ కలిసి వచ్చాయి. చాలా బాగా అనిపించింది. ఆ రోజు ముత్తంగి సేవ అని స్వామివారిని ముత్యాలతో అలంకరించారు. అది కూడా కన్నుల పండుగగా ఉంది. ఇంకొకసారి దర్శనం మిస్ అయింది. ఇంకొకసారి దర్శనం అయితే ఇంకా బాగుండేది. థర్స్డే కూడా నిజపాద దర్శనం అంట. స్వామివారికి ఆ రోజు వస్త్రం ఒక పంచ మాత్రమే ఉంచి అందరికీ దర్శనం ఇస్తారంట. సో ఎవరైనా స్పెషల్గా దర్శనం కావాలంటే మండే, థర్స్డే ప్లాన్ చేసుకోండి. ఇది అక్కడున్న పంతులు గారు చెప్పారు మాకు. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడ మేము 1000 రూపీస్ టికెట్ తీసుకోవటం వలన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పంతులు గారు వచ్చి మా ముందు కూర్చొని గణపతి మహాగణపతి ఆరాధన, అదే విఘ్నాలకు రాకుండా గణపతి ఆరాధన చేస్తాం కదా అది, ఇంకా నవగ్రహ ఆరాధన అవన్నీ చేయించారు. రిమైనింగ్ సత్యదేవుడు ఆవాహన అవన్నీ చేయించారు. సో రిమైనింగ్ ఆల్ అర్ధాంగ పూజ, అష్టోత్తరము, కథలు ఇవన్నీ అందరికీ కలిపి సామూహికంగా మైక్లో చెప్పారనమాట. ఆ ప్రాసెస్ చూసి చేసాము. ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది కదా, దానిలోకి వెళ్ళకపోవటం బెటర్, బికాస్ చాలా లాంగ్ ఉంది అక్కడి నుంచి టెంపుల్. నడవలేని వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. బెటర్ టెంపుల్ దగ్గర పార్క్ చేసుకోండి. ఘాట్ రోడ్ కట్టు ఇటు పార్క్ చేసుకోవడానికి ఉన్నాయి, చేసుకుంటున్నారు అందరు. అలాగే మీరు కూడా అలాగే చేసుకోండి, బెటర్. సో అలా అయింది మాదైతే ట్రిప్. ఘాట్ రోడ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. బోత్ సైడ్స్ ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్లో అయితే ట్రీసే రోడ్ని కవర్ చేసేసే అంత ఉన్నాయి, అంత నీడగా. నాకైతే ఈ ఘాట్ రోడ్ బాగా నచ్చింది. ఇది రత్నగిరి అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కానీ ఇంత తొందరగా ఇచ్చినందుకు దేవుడికి చాలా చాలా థ్యాంక్ యూ. అసలు నా హార్ట్ అయితే నిండిపోయింది. ఇంకా కొన్ని నా విష్ లిస్ట్లో ఉన్నాయి,
అవి ఎప్పుడు తీరుతాయో. ఒకటి సింహాచలము. యాక్చువల్లీ సింహాచలము 30 ఏప్రిల్ ఉంది కదా, అక్షయ తృతీయ. ఒక్కసారన్నా అది నిజ రూప దర్శనం చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచో. అది పాసిబుల్ అవ్వలేదు. మళ్ళీ అది ఎప్పుడు వెళ్తానో చూడాలి. నేను అరుణాచలం వెళ్ళాను కానీ గిరి ప్రదక్షిణ చేయలేదు. అదొకటి ఉండిపోయింది విష్ లిస్ట్లో కొన్ని ఉన్నాయి, అవి ఎప్పటికీ సాల్వ్ అవుతాయో. నేను పాసిబుల్ అయితే నా విష్ లిస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను. అవి చూసి అటాచ్ చేశాను. బట్ అవి తొందరగానే తీరినాయి నాకు. అరుణాచలం దర్శనం అయితే అయింది కానీ గిరి ప్రదక్షిణ అవ్వలేదు, అదొక్కటి ఉండిపోయింది. సో అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఘాట్ రోడ్ సీనరీ చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. నాకు ట్రావెలింగ్ అన్నా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అన్నా చాలా ఇష్టము. ఎప్పటికైనా ఫుల్గా మన ఛానల్లో అవే వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. ఈ